హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి. ఇంకా పిల్లలు అయితే లేసారండి, వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి, ఇంకా పిల్లలు వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా వస్తారని చెప్పి ఎగ్జైట్గా ఉన్నారు రాఖీ కోసం అని. ఇంకా బయట ముగ్గులు అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా లోపలికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వాళ్ళు వస్తారని చెప్పేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశానండి మార్నింగ్. పిల్లలు కూడా తింటారు కదా ఇంకా రక్షాబంధన్ అంటే మనందరికీ ఒక స్పెషల్ కదా అండి. ఇంకా అక్క చెల్లెలకి అన్న చెల్లెలకైతే ఇంకా నాన్నలకి చెల్లి వాళ్ళకి వాళ్ళకి కట్టేస్తాం కదా అండి. ఇంకా రాఖీ పండుగ అంటేనే మనకెంతో స్పెషల్ కదా. ఇంకా టిఫిన్ అయ్యేలోపు ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే వచ్చారండి. ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటుండ్రు పిల్లలతోని. చిన్న బాబు వచ్చిండు. ఇంకా మా చిన్న ఆడపడుచు వాళ్ళ బాబుకి అయితే చూస్తుండగానే 5 months వచ్చేసినాయండి. ముందు వీడియోలో కూడా పెట్టాను కదా బాబుని. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా రాఖీలు అయితే కట్టడం అయిపోయిందండి. ఇంకా అలానే మధ్యాహ్నం కోసం అయితే లంచ్ చేసేసి వెళ్తారని చెప్పేసి పన్నీర్ బిర్యానీ అయితే చేసామండి. ఇంకా మా పిల్లలకైతే మా అక్క వాళ్ళ పాప ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలైతే కడతారండి రాఖీలు. ఇంకా ముగ్గురు బాబులే కదండి, ఇంకా మాకు ఇంకా వాళ్ళే కదా. పిల్లలకైతే ఎవ్రీ ఇయర్ వచ్చి రాఖీ అయితే కడతారండి. ఇంకా పిల్లలకైతే ఇంకా వాళ్ళ సిస్టర్స్కి గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. కొన్ని గిఫ్ట్స్ అయితే చేయించాము, ఒక 2-3. ఇంకా గిఫ్ట్స్ ఓపెన్ చేయగానే వాళ్ళ చెల్లి వాళ్ళు అయితే బాగా ఎక్సైట్మెంట్ అయ్యారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఇవ్వగానే. ఇంకా డబ్బులు ఇస్తే ఇంకా అవి ఖర్చు అయిపోతాయి కదండి దేనికో దానికి అని చెప్పేసి ఇలా గిఫ్ట్ అయితే ప్లాన్ చేసాము. ఇంకా ఎప్పుడు ఉంటుంది కదా, వాళ్ళు కూడా చూసినప్పుడల్లా గుర్తొస్తుందని చెప్పేసి ఇంకా నేను మా ఆడపడిచి వాళ్ళకు కూడా సేమ్ శారీస్ అయితే పెట్టానండి. ఇంక ఇంతకుముందు వచ్చింది కదండి మా అక్క వాళ్ళ పాప తను. ఇంకా వీళ్ళైతే మా చెల్లి వాళ్ళ కూతుర్లు. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందండి, రాఖీలన్నీ కట్టడం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకి లంచ్ కూడా అయిపోయిందని చెప్పేసి లంచ్ పెట్టేశాను. ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే చాలా బాగా అయిందని చెప్పారండి పిల్లలు అయితే. శ్రావణ మాసం కదండి, నాన్ వెజ్ అందుకే ఏం చేయలేదు. ఇంకా వాళ్ళు ఎవరు తినారని చెప్పేసి ఇంకా మా కూతుర్లకైతే ఇక్కడ మా పిల్లలైతే ఇంకా ఫ్రేమ్ ఇచ్చారండి. చాలా బాగా ఎక్సైట్మెంట్ అయ్యారు పిల్లలు. ఇంకా మా వాళ్ళు వచ్చి రాఖీలు కట్టి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి అయితే వెళ్ళానండి నల్గొండ. ఇంకా మేమున్న దగ్గర నుంచి అయితే 2.5 hours పడుతుందండి జర్నీ అయితే. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిందండి, మేము వెళ్ళేటప్పటికైతే నైట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా అన్నయ్య వాళ్ళు ఉండే దగ్గర నుంచి అయితే ఒక 10 kilometers ఉంటుందండి టెంపుల్, చెరుగట్టు టెంపుల్ అని. చాలా బాగుంటుంది, ఫేమస్ కూడా అది, చాలామందికి తెలిసే ఉంటుంది టెంపుల్. ఇంకా మార్నింగ్ అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంక ఈ టెంపుల్ అయితే శివయ్య ఉంటాడండి. ఇంకా శివయ్యని చూసుకొని ఇంకా అలా చాలా పైనకు ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందండి. ఇంకా పైనకి వెళ్ళి చూస్తే మాత్రం చాలా కిందికి హైట్ ఉంటుంది, అంటే గుట్టలలో ఉంటుంది గుడి అయితే. ఇంకా సండే కదండి, ఇంకా ఎక్కువ మంది అయితే వచ్చారు టెంపుల్కి అయితే. ఇంక ఇలా దర్శనం చేసుకుంటూ ఇంకా పైనకైతే వెళ్ళామండి. ఇంక ఇక్కడ సైడ్కి వాతావరణం ఇలా ఉంటుందండి, చాలా బాగుంటాయి పొలాలు అవన్నీ. ఇంక ఇక్కడ పూజారి అయితే పాదరక్షలతో ఆశీర్వదించాడండి ఇంకా అందరికీ. ఇంక ఇక్కడైతే ఇలానే ఆశీర్వాదం ఇస్తారండి పంతులుగా అయితే అందరికీ. ఇంకా మేము కూడా అందరం పిల్లలు మేమైతే ఆశీర్వాదం తీసుకున్నామండి అందరము. ఇంకా కింద నుంచి వచ్చిన తర్వాత ఇది మధ్యలో అనమాట అండి. ఇంక ఇక్కడ పాదరక్షలతో ఆశీర్వాదం తీసుకొని పైనకి వెళ్తున్నాం. ఇంకా ఇలా ఉంటుందండి ఇక్కడైతే. చాలా గుట్టలు ఎక్కేటప్పుడు చాలా భయం వేస్తుందండి. చూడండి స్టెప్స్ కూడా ఎలా ఉన్నాయో. ఇంకా పిల్లలు అయితే చాలా భయపడ్డారండి పైనకి ఎక్కడానికి. ఇంకా దిగేటప్పుడు కూడా చాలా భయపడ్డారండి. ఇంక ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగుంటుందండి. ఇంకొక స్పెషల్ ఏంటంటే అండి, ఇక్కడ ఇంకా 2 రాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళాలండి. చూడండి ఎంత గ్యాప్ ఉంది, కొంచెం చిన్న ఉంటుంది. ఆ చిన్న గ్యాప్లో నుంచి అండి ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ వెళ్ళిపోతారు ఈజీగా. ఇంకా ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళారు మా పిల్లలైతే. ఇంకా నేనైతే భయపడ్డా వెళ్ళడానికి. ఇంకా లాస్ట్కి అయితే వెళ్ళామండి. అందులో నుంచి అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలా ఇంకా గుండంలో ఫ్రెష్గా ఉన్నాయండి వాటర్ అయితే. ఇంకా చెరుగట్లో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకొక శివయ్య గుడి అయితే ఉందండి, శివుని గుడి అయితే ఇక్కడ. ఇంకా అక్కడ కూడా వచ్చాము, అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే ఉన్నాము అక్కడే. కటాక్స్ అవన్నీ చాలా బాగా అనిపించినాయి దర్శనం చేసుకున్నాక. ఇంకా ఫిష్లు కూడా ఉన్నాయండి ఇందులోనే. కొంచెం కూర్చొని ఇంకా అవన్నీ చూసుకొని వచ్చాము. లొకేషన్ అయితే చాలా బాగుందండి అక్కడైతే.
ఇంకా డక్స్ అయితే చాలా దగ్గర నుంచి వచ్చాయండి. అక్కడ చాలామంది వచ్చారు చూడడానికి అయితే. చాలా బాగా అనిపించింది. ఫుడ్ కూడా వేసాము వాటికైతే అక్కడ అమ్మారు. తీసుకొని వేసామన్నమాట. ఇంక ఇలా దగ్గర వరకే వస్తున్నాయండి డక్స్ అయితే. చాలా బాగా అనిపించింది. అందుకోసం కొద్దిసేపు అలా కూర్చొని నీళ్ళైతే జల్లాను వాటి మీద అయితే. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే.